వెల్కమ్ టు వైడ్ యాంగిల్. ఇండియా షైనింగ్. అవును, ఈ మాట ప్రపంచంలోనే టెక్ దిగ్గజాలుగా పేరు పొందిన కంపెనీలు అంటున్నాయి. రిసార్ట్ తర్వాత ఇండియన్ ఎకానమీలో ఫుల్ జోష్ కనిపిస్తుందంటున్నారు. దీంతో కరోనా ప్రభావం నుంచి అన్ని దేశాల కంటే ముందుగానే బయటపడిన భారత్ ఇక బౌన్స్ బ్యాక్ అయినట్లే భావించవచ్చా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కరోనా కష్టాలు తీరిపోయాయి. భారత ఆర్థిక రంగం ఇప్పుడు పడిలేస్తున్న కెరటం. అయితే ఇది పైకి పయనించే కెరటం. లాక్డౌన్ కలిగించిన ఇబ్బందుల నుంచి తొందరగా కోలుకోవడమే కాదు, ఇండియన్ ఎకానమీ వేగంగా పరుగులు పెడుతోంది. దీంతో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీల చూపు భారత్పై పడింది. దీంతో ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఇండియా మారడానికి ఎంతో కాలం పట్టేలా లేదు. దద్దరిల్లిన యాపిల్ అమ్మకాలు. ఐఫోన్ కి ఇండియాలో బెస్ట్ సేల్స్. మన దేశంలో తొలి ఆన్లైన్ స్టోర్ ప్రారంభించిన టెక్ దిగ్గజం యాపిల్ కు ఇండియా బాగా కలిసొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ అమ్మకాలు తగ్గిపోయినా మన దేశంలో మాత్రం సేల్స్ అదిరిపోయాయి. ఇండియన్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసిక అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్ దేశాలతో పాటు ఇండియాలోనే ఈ త్రైమాసికంలో మంచి అమ్మకాలు ఉన్నట్లు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పారు. సెప్టెంబర్ 23న ఆన్లైన్ స్టోర్ ప్రారంభించడం, నెలలోపే ఇంత భారీగా ఆదరణ దక్కడం అటు ఆ కంపెనీకి జోష్ తీసుకొచ్చింది. దాంతో పాటే ఇండియన్ కన్స్యూమర్ సెంటిమెంట్ ని కరోనా ఏమాత్రం దెబ్బతీయలేదని అర్థమవుతోంది. 2020 జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి భారత మార్కెట్లో దాదాపు 8 లక్షల యాపిల్ ఐఫోన్లు అమ్ముడయ్యాయని మార్కెట్ పరిశోధనా సంస్థ కనాలిస్ అంటోంది. భారత్లో యాపిల్ విక్రయాలు జోరందుకున్నాయని, గడిచిన 3 నెలల్లో ఈ కంపెనీ 2 అంకెల వృద్ధి నమోదు చేసుకుందని పేర్కొంది. భారత్లోని ప్రీమియం ఫోన్ సెగ్మెంట్ అంటే 30,000కు పైగా విలువ చేసే విభాగంలో OnePlus ని వెనక్కి నెట్టేసి యాపిల్ ఆ ప్లేస్ ని దక్కించుకుంది. అంటే అన్లాక్ ప్రారంభమైన తర్వాత డిమాండ్ పెరుగుతుందనే దానికి ఇదే సంకేతంగా భావించాలి. ఒక్క స్మార్ట్ ఫోన్ మంచి సేల్స్ సాధిస్తే ఇంత ఉత్సాహమా అనుకోవచ్చు. ఇదొక్కటే కాదు, ఓవరాల్ గా భారత్లో మార్కెట్ సెంటిమెంట్ బాగా మెరుగుపడింది. అందుకే అమెజాన్, శాంసంగ్, యూనిలీవర్, వర్ల్పూల్, కింబర్లే క్లార్క్ లాంటి ఇతర దిగ్గజాలు కూడా భారత్లోని డిమాండ్ని అందిపుచ్చుకునేందుకు ప్లాన్లు వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా కరోనా ప్రభావం నుంచి భారత్ శరవేగంగా కోలుకుంటుందని, వినియోగ సంబంధిత వస్తువులతో పాటు ఇతర రంగాలకు డిమాండ్ పెరిగిందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే దసరా సీజన్లో అమెజాన్ బంపర్ విక్రయాలు సాధించగా రాబోయే దివాళీకి మరింత డిమాండ్ ఉంటుందనే అంచనాలో ఉంది. ఇదే భారత వినియోగ రంగంలో వృద్ధికి, తద్వారా ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది అంటున్నారు. దేశంలో స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, టెలివిజన్ సెట్ లాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ సేల్స్ కూడా ఊపందుకుంటున్నాయి. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కేంద్రం ప్రకటించిన స్టిమ్యులస్ ప్యాకేజీతో పాటు ఎల్టీసీ బోనస్లు ఉద్యోగులు బాగా అందిపుచ్చుకుంటున్నట్లు అర్థమవుతోంది. దీంతో సెప్టెంబర్ తర్వాత ఇక సేల్స్ లో 2 అంకెల వృద్ధి నమోదవుతుందని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ లోనూ విక్రయాల జోరు కనిపిస్తోంది. దీంతో ఇక భారత ఆర్థిక రంగం జూలు విదుల్చుతోంది అంటున్నారు. ఓవైపు అదరగొడుతున్న జీఎస్టీ వసూళ్లు, మరోవైపు అన్ని రంగాల్లో భారీగా పెరిగిన కొనుగోళ్లు ఇండియన్ ఎకానమీ పవర్కి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంతేకాదు, భారత్ పూర్తిగా మారిపోయింది. కొనుగోళ్లు తీరే కాదు, భారతీయులు ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి. ఇప్పుడు భారత్
ఒకప్పటి దేశం కాదు, ట్రెండ్ మారింది, ప్రయారిటీలు మారాయి. దీంతో ఇతర దేశాలకు భారత్ పెట్టుబడులకు ఓ డెస్టినేషన్గా మారిపోయింది. దీనికి కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహకాలకు ఆర్బీఐ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు కూడా కారణంగా చూడాలి. మరోవైపు పన్నుల వసూళ్లు కూడా భారత్ రికవరీ బాటలో ఉండడమే కాదు, టేకాఫ్ తీసుకుందనడానికి సంకేతాలిస్తున్నాయి. అక్టోబర్లో జీఎస్టీ వసూళ్లు 1,00,000 కోట్లు దాటనుండడమే ఇందుకు నిదర్శనం. అక్టోబర్ 29 నాటికి అందుబాటులో ఉన్న మేరకు 95,380 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. నెల ముగిసి అన్ని లెక్కలు పూర్తయితే 1,00,000 కోట్ల రూపాయల మార్క్ దాటేయడం సులభంగా చెప్తున్నారు. ఇది కరోనా తర్వాతే కాదు, ఈ ఏడాదిలోనే అత్యధికం. సెప్టెంబర్ నెలలో 95,480 కోట్లు వసూలు కాగా 2019 సెప్టెంబర్ కంటే 4% ఎక్కువ. అంటే ప్రతి నెల వసూళ్లు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలలో వచ్చిన పన్నుల వసూళ్లు అన్లాక్ తర్వాత ఒక్కసారిగా వచ్చిపడిన మొత్తంగా కొంతమంది కొట్టిపడేశారు. అయితే ఇప్పుడు అక్టోబర్ నెలలో 1,00,000 కోట్ల రూపాయలను దాటే ట్రెండ్ కనిపిస్తూ ఉండడంతో ఇక ఎకానమీ రికవరీలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు ఉండకపోవచ్చు. జీఎస్టీ రిటర్న్స్ దాఖలైన సంఖ్యగా చూస్తే 75 లక్షల రిటర్న్స్ జీఎస్టీ కార్యాలయాలకు వచ్చాయి. ఇది గత నెల కంటే 15 లక్షలు ఎక్కువ. ఈ పన్నుల లెక్కలంతా సాధారణ భాషలో చెప్పాలంటే భారత్లో వ్యాపారం పెరిగింది, అలానే జనాలు కొనుగోళ్లు ఎక్కువ చేశారు. అంటే అన్ని రంగాల్లో వినియోగం పెరిగింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఏప్రిల్ నెలలో జీఎస్టీ 32,294 కోట్లు కాగా మే నెలలో 62,009 కోట్లకు చేరింది. జూన్ నెల వచ్చేసరికి అన్లాకులు ప్రారంభం కాగా పన్నుల వసూళ్లు 90,917 కోట్లకు ఎగశాయి. అయితే జూలైలో మాత్రం 87,422 కోట్లకు తగ్గాయి. ఆగస్టులోనూ ఇదే రకమైన డౌన్ ట్రెండ్ కనిపించింది. ఆగస్టు నెలలో 86,449 కోట్లకి జీఎస్టీ వసూళ్లు పరిమితం అయ్యాయి. అయితే సెప్టెంబర్ నుంచి మాత్రం మళ్లీ ట్రెండ్ పాజిటివ్గా కనిపించడంతో పాటు భారీగా పెరిగి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల మార్కుకి చేరువై 95,480 కోట్లకు చేరాయి. తాజాగా అక్టోబర్లో 1,00,000 కోట్ల రూపాయలు దాటనుండడం భారత ఆర్థిక స్థితికి శుభ పరిణామంగా మారింది. రివైవల్ అనేది ఈ సెప్టెంబర్ మంత్లో మనకు కనిపించింది. సో ఇప్పుడు అక్టోబర్ కూడా అరౌండ్ 1,00,000 crore రావచ్చు అని చెప్పేసి మార్కెట్లో భావిస్తున్నారు. సో కొంత జిఎస్టీ కలెక్షన్స్ ఒక సిగ్నల్గా మనకి రికవరీ కొంత వస్తుంది అని చెప్పడానికి అది ఒకటి కనపడుతుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ దీంట్లో కూడా చూస్తే ఏంటంటే లాస్ట్ 2 months పర్టికులర్గా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అలాగే సర్వీస్ పిఎంఐలో కూడా ఇంప్రూవ్మెంట్ క్లియర్ కట్గా లాస్ట్ 2 monthsలో కొంతవరకు కనపడుతుంది. ముఖ్యంగా ఎయిర్ ట్రాఫిక్ లాంటిది స్లగ్గిష్గా ఉన్నప్పటికీ రైల్ ఫ్లైట్ రిలేటెడ్ది బాగానే ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూస్తే 2019 ఆర్థిక సంవత్సరం నుంచి 2020 ఫైనాన్షియల్ ఇయర్ ని కంపేర్ చేస్తే పెట్టుబడుల రాక కూడా ప్రోత్సాహకరంగా కనిపిస్తోంది. 2019 తొలి త్రైమాసికంలో మొత్తం $2.1 బిలియన్ విలువైన పెట్టుబడుల కోసం 339 ఒప్పందాలు కుదిరాయి. అలానే రెండో త్రైమాసికంలో 143 ఒప్పందాల కోసం $2.5 బిలియన్ మేర పెట్టుబడులు వచ్చాయి. వీటి విలువ 18,636 కోట్లు. అలానే Q3లో 27,582 కోట్ల మేర పెట్టుబడుల కోసం 320 ఒప్పందాలు కుదిరాయి. Q4లో 38,764 కోట్ల మేర పెట్టుబడులు రాగా 2020 Q1లో 20,873 కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయి. Q2లో మాత్రం కరోనా దెబ్బకి కేవలం 9,691 కోట్ల మేర మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అయితే రికవరీ బాటలో ఉన్న భారత ఎకానమీ మూడో త్రైమాసికంలో గణనీయమైన పెట్టుబడులు రాబడుతోందనే అంచనాలు ఉన్నాయి. ఇక పారిశ్రామికేతర రంగాలను చూస్తే కరోనా అన్లాక్ తర్వాత ప్రతి రంగంలో ఉత్సాహం కనిపిస్తోంది.
ప్రీ కోవిడ్ స్టేజ్ కి కొన్ని రంగాలు దగ్గరైతే కొన్ని రంగాలు మాత్రం దూసుకుపోతున్నాయి. వాటిలో ఆన్లైన్ ఇన్సూరెన్స్ రంగం 110%, ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేసిన ఓటీటీ ఏకంగా 120% గ్రోత్ రికార్డ్ చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, కామర్స్ రంగం, ఆన్లైన్ గేమింగ్, D2C బ్రాండ్స్ రంగాల్లో 130% వృద్ధి కనిపిస్తోంది. డిజిటల్ పేమెంట్లు 140%, ఆన్లైన్ స్టాక్ బ్రోకరేజ్, ఆన్లైన్ గ్రాసరీస్ 150% వృద్ధి నమోదు చేశాయి. ఈ రంగాలను గమనిస్తే కరోనా తర్వాత పూర్తిగా మారిపోయిన లైఫ్ స్టైలే ఈ సెక్టార్లలో అద్భుతమైన వ్యాపార అవకాశాలను సృష్టించింది అనుకోవచ్చు. సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు వీలైన రంగాలే ఇవన్నీ కూడా. ముఖ్యంగా మొబైల్ సెగ్మెంట్ ఒకటి సేల్స్ ప్లస్ వైట్ గూడ్స్, మిగతా వైట్ గూడ్స్ కూడా కొంత బికాజ్ ఆఫ్ లాక్డౌన్ వల్ల వచ్చిన కొంత డిమాండ్ కావచ్చు, లేకపోతే ఫెస్టివల్ సీజన్ వల్ల వచ్చిన డిమాండ్ కావచ్చు, కొంత వైట్ గూడ్స్లో కూడా కొంత డిమాండ్ కనపడటం, ఇదంతా కూడా కొంచెం అంటే కొద్దిగా నార్మలైజ్ అవ్వడానికి టైం పట్టినప్పటికీ కొంత లాస్ట్ 1 to 2 monthsలో, పర్టికులర్గా లాస్ట్ ఫ్యూ వీక్స్లో అక్రాస్ ద బోర్డ్ కొంత ఇంప్రూవ్మెంట్ అటు మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ ఇటు సర్వీస్లో కానీ కొంత ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అట్ ద సేమ్ టైం అగ్రి రిలేటెడ్ ఇది కూడా మంచి అగ్రికల్చర్ రిలేటెడ్ అవుట్పుట్ కూడా బాగానే ఉండేలా ఉంది. ఇక సంప్రదాయ రంగాల్లో సెప్టెంబర్ నెలలో ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ 5% పుంజుకోగా బయట తినడం దాదాపు తగ్గిపోయిందని చెప్పాలి. ఇప్పటికీ డైన్ ఇన్ రెస్టారెంట్స్ సెక్టార్లో 20% మాత్రమే సెప్టెంబర్ నెలలో వృద్ధి కనిపించింది. ఇక ఆతిథ్య రంగం 30%, రైడ్ హాలింగ్ 33% పుంజుకోగా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ రంగాలు మరింత వృద్ధి నమోదు చేస్తాయనే అంచనాలున్నాయి. ఇప్పుడిప్పుడే విమానయాన రంగం పుంజుకోవడంతో డొమెస్టిక్ ట్రావెల్, ఆన్లైన్ బుకింగ్ లో 40% కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. ఇక ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లో 85% వృద్ధి నమోదు కావడం రానున్న రోజుల్లో ఈ రంగానికి డోకా లేదనిపిస్తోంది. ఫ్యాషన్, ఈ కామర్స్ ముందు చెప్పుకున్నట్లే 90% గ్రోత్ రికార్డ్ చేసింది. ఆర్బీఐ మార్చి నెల నుంచి ప్రకటించిన ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్, స్టిమ్యులస్ ప్యాకేజీలతో పాటు తాజాగా కేంద్రం ప్రకటించిన డిఏ, ఎల్టీసీ బొనాంజా వినియోగ రంగంలో బాగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు కొత్తగా కరోనా నేర్పిన పాఠాలను జనం బాగానే అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి అవసరమైన పరికరాల కొనుగోళ్లు పెరిగాయని తెలుస్తోంది. వాటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ టెక్ సెక్టార్లో 200% వృద్ధి నమోదైంది. అలానే భద్రత కలిగిన జీవితానికి అవసరమైన ఇన్సూరెన్స్ సెక్టార్లో కొనుగోళ్లు పెరిగాయి. ఆన్లైన్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా 200% కొనుగోళ్లు పెరగగా ఆన్లైన్ టెలి కన్సల్టేషన్స్ 500% వృద్ధి నమోదు చేశాయి. ఇదంతా కూడా ఇండియా షైనింగ్ అనే కాన్సెప్ట్ ని మరింత బలపరుస్తున్నాయి. భారత్లో పెట్టుబడులకు ఇండియన్ కార్పొరేట్ కంపెనీల్లో భాగస్వామ్యం కోసం ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీలే పోటీ పడుతున్నాయి. దానికి తోడు దేశంలో కొనుగోలు శక్తి కూడా ఏమాత్రం తగ్గలేదనడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. కరోనా తర్వాత వచ్చిన సంక్షోభాలను అవకాశంగా మార్చుకుంటే ఇక భారత్కి తిరుగులేదని అంతా అంటున్నారు. అయితే అదెలా? నిపుణులు ఏం చెబుతున్నారు? అనలిస్టులు ఏం సూచనలు చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. ముందంతా మంచి కాలమేనా? తరుగుట పెరుగుట కొరకేనా? ఈ సంకేతాలే ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేస్తున్నాయి. కరోనా సమయంలో డౌన్ అయిన ఎకానమీ ఇప్పుడు పరుగులు పెడుతోంది. దీంతో డైనమిక్ ఇండియా సూపర్ పవర్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా గత వారం జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ లో ఇదేలా చెప్పారు. భారత ఆర్థిక రంగం స్థిరంగా వృద్ధి సాధిస్తుందని, 2020-21 ఆర్థిక సంవత్సరం 3వ-4వ త్రైమాసికంలో మంచి గ్రోత్ నమోదవుతుందని అన్నారు. దానికి తగ్గట్లే ప్రతి రంగంలో జోష్ కనిపిస్తోంది. ఇందుకే అమెజాన్, శాంసంగ్, కింబర్లే క్లార్క్ లాంటి దిగ్గజ కంపెనీలు భారత్పై దృష్టి పెట్టాయి.
గత నెలలో విడుదలైన పర్చేసింగ్ మేనేజింగ్ ఇండెక్స్ కూడా 8 ఏళ్ల గరిష్టానికి చేరడం మన ఆర్థిక స్థితిలోని పవర్ ని తెలియచేస్తోంది. వినియోగ సంబంధ వస్తువులు, వ్యవసాయ సంబంధ పరికరాలు, ట్రాక్టర్లు, వాహనాల కొనుగోళ్లు బంపర్ గా నమోదయ్యాయి. ప్రతి రంగంలో యాక్టివిటీ పెరిగింది. ఇదే స్థితి రాగల రోజుల్లోనూ కొనసాగుతుందనే నమ్మకం కనిపిస్తోంది. ఇప్పుడు కొన్ని రిఫార్మ్స్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ రిఫార్మ్స్ వల్ల ఇన్వెస్ట్ చేస్తారా? అలాగే రీటైల్లో కూడా మనం చాలా యాక్టివిటీ చూసాం. చాలా ఫారిన్ కంపెనీస్ రావటం, భారతదేశంలో పెద్ద కంపెనీలు కూడా రీటైల్ సెక్టర్కి వెళ్ళటం. రీటైల్ సెక్టర్ అంటే వెంటనే ఇన్వెస్ట్ చేయాలి, షాప్స్లో ఇన్వెస్ట్ చేయాలి, మనుషులను రిక్రూట్ చేయాలి, సామాన్లు కొనాలి, సప్లయర్స్కి అడ్వాన్సెస్ ఇవ్వాలి. సో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కూడా సర్క్యులేషన్లోకి వస్తుంది. సో అన్ని విధాలుగా చూస్తే ఈవేళ అక్టోబర్ నెలాఖరికి భారతదేశం ఎకానమీకి కొన్ని కరెక్ట్ స్టెప్స్ తీసాము అనిపిస్తుంది. నేను కూడా విమర్శించా, ఎక్కువ ఖర్చు పెట్టలేదని. కానీ ఈవేళ వెనక్కి తిరిగి చూస్తే ఆర్బీఐ, ముఖ్యంగా మన సంస్థలు, గవర్నమెంట్ చాలా వరకు ఈ వేళ మూవ్మెంట్ రావడానికి ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ కూడా ఇవ్వాలి. కానీ ఈ మొమెంటం మెయింటైన్ చేయాలి. ఇది ఇవాళతో అయిపోయింది అనకుండా ఇప్పుడు సాయం మళ్ళీ చేస్తే ఏ సెక్టర్స్కి డబ్బు అవసరం, ఏ సెక్టర్స్కి సర్వైవ్ అవడానికి లిక్విడిటీ కావాలి, ఆ సెక్టర్స్ గవర్నమెంట్ అందిస్తే మనం అనుకున్న ముందల కంటే వచ్చే సంవత్సరంలో రేట్ పెరుగుతుంది. ఈ సంవత్సరంలో కూడా రిజల్ట్స్ కనపడతాయి. ఒక ఎంటర్టైన్మెంట్ రంగం తప్ప ఇప్పుడు దేశంలో అన్ని ప్రారంభమయ్యాయి. అంతేకాదు, లాక్డౌన్ టైంలో చోటు చేసుకున్న మరో ఆసక్తికరమైన పరిణామం గోల్డ్ బిజినెస్ డిజిటల్ వైపు మళ్లడం. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రముఖ జ్యువెలర్స్ అందరూ డిజిటల్ బాట పట్టారు. వాలెట్స్ ద్వారా కూడా గోల్డ్ అమ్మడం మొదలుపెట్టారు. వాలెట్స్ ద్వారా జరిగే సేల్స్ భారీగా పెరిగాయి. అంతేకాదు, బంగారాన్ని ఆభరణం కంటే కూడా పెట్టుబడిగా కొనుగోలు చేశారు. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో రికార్డు స్థాయికి చేరడం మరో విశేషం. మూడో క్వార్టర్లో ఇండియాలో రీసైకిల్ అయిన బంగారం 41.5 టన్నులు కాగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 14% ఎక్కువ. జూలై సెప్టెంబర్ 2020 క్వార్టర్లో బంగారానికి ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పుంజుకుంది. ఇది 52% పెరిగి 33.8 టన్నులకు చేరింది. గత ఏడాది ఇది 22.3 టన్నులు మాత్రమే. ఇక విలువ పరంగా చూసినా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ రెట్టింపైంది. ఈ డిమాండ్ 107% పెరిగి 15,410 కోట్ల రూపాయలకు చేరింది. సాధారణంగా మన దేశంలో జూలై సెప్టెంబర్ కాలంలో బంగారం అమ్మకాలు తక్కువగా ఉంటాయి. మాన్సూన్ సీజన్ మంచి రోజులు కావనే ఉద్దేశంతో బంగారం కొనడానికి ప్రజలు దూరంగా ఉంటారు. అయితే ఆ తర్వాత పండుగలు, పెళ్లిళ్లతో సేల్స్ బాగా పెరుగుతాయి. అయితే ఇదే సమయంలో గోల్డ్ బార్స్, కాయిన్స్ గిరాకీ 51% పెరిగి 33.8 టన్నులకు చేరడంతో కొనుగోలు శక్తికి ఢోకా లేదని అర్థమైపోయింది. బంగారం మన వాళ్లకి ఎంతో ప్రియమైన వస్తువు. ఆభరణమైనా ఆపద కాలంలో అత్యవసరమేం కాదు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి కాబట్టే తిరిగి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కి పోటీ పడుతున్నారు అనుకోవచ్చు. ఇక కరోనా కారణంగా చావు దెబ్బతిన్న రంగాల్లోనూ ఇప్పుడు టర్న్ అరౌండ్ కనిపిస్తోంది. నెలల తరబడి ఇళ్లలోనే గడిపిన జనం ఇప్పుడు అన్లాక్తో బయట ప్రదేశాలకు వెళ్లడం, హాయిగా గడపడం ప్రారంభమైంది. అది కూడా పెద్దగా రద్దీ లేని, గతంలో ఎన్నడూ చూడని ప్రదేశాలు కావడం మరో ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. ఇప్పటిదాకా అందరికీ తెలిసిన తాజ్ మహల్, కశ్మీర్, దాల్ లేక్, గోవా లాంటి ప్రదేశాలు కాకుండా ఘాట్పురి లాంటి హిల్ స్టేషన్లను ఎంచుకుంటున్నారు. దీంతో టూరిజం పెరగడంతో పాటు హోటల్ ఇండస్ట్రీ కూడా జీవం పోసుకుంటోంది. దీంతో ఐటీసీ లాంటి టాప్ హోటల్స్ లో వీకెండ్స్ లో 70% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఓవైపు రిలయన్స్ లాంటి సంస్థల్లో పెట్టుబడుల కోసం ప్రపంచ దిగ్గజ సంస్థలు పోటీ పడడం, ఇండియాలో ఆయా కంపెనీల ఉత్పత్తులు భారీగా అమ్ముడుపోవడం వంటి పరిణామాలను గమనించినప్పుడు ఇదిప్పుడు ఇండియా రైజింగ్ మూవ్మెంట్ అనక తప్పదు. సమ్వాట్ బెటర్గా ఉన్నట్టుగా ఉంది. బట్ మనం అడ్రస్ చేసిందా చెప్పిన కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రా స్పెండింగ్ ఆర్ గవర్నమెంట్ స్పెండింగ్, ప్రైవేట్ క్యాపెక్స్,
ఎంప్లాయ్మెంట్ ఇట్లాంటి ఇష్యూస్ అయితే డెఫినెట్గా అడ్రస్ చేయాలి. బట్ ఏదేమైనా వరల్డ్ మనం 5th ప్లేస్ ఆర్ 6th ప్లేస్లో ఉన్న ఎకానమీగా ఉన్న ఇది ఇక్కడి నుంచి మనం ఫర్దర్గా లాంగ్ వే టు గో అనేది పాజిటివ్గా మనం మాట్లాడుకుంటే ఉంది. అలాగే మనకున్న స్ట్రక్చరల్ స్టోరీస్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఇండియా యాజ్ ఏ కంట్రీ డెఫినెట్గా నెక్స్ట్ 1 to 2 decades అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. బట్ దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు ఇలా సంస్కరణలు కావచ్చు ఇవన్నీ కూడా టైమ్లీ తీసుకుంటూ ఉంటే బండి మళ్ళీ స్మూత్గా వెళ్ళే ఛాన్స్ అయితే కనపడుతుంది. ఇప్పుడు చేయాల్సిందల్లా కరోనా సృష్టించిన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడమే. అదే ఇప్పుడు జరుగుతోంది. అందుకే ప్రపంచ దేశాలు భారత్ షైనింగ్ ని ఆసక్తిగా గమనిస్తున్నాయి, భాగస్వాములయ్యేందుకు తరలి వస్తున్నాయి. ఇది వాల్టి వైడ్ యాంగిల్. చూస్తూనే ఉండండి 10 TV. జనం కోసం నిజం కోసం.